గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు సాగినటువంటి పాలనలో ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఆర్జీవే మొదటి కార్యకర్తగా చెప్పుకోవచ్చు వైసీపీ తరపు నుంచి. ఎందుకంటే సినిమాలు, అలాగే ట్విట్టర్లో పోస్టులు, అంటే తప్పుడు పోస్టులు, సినిమాల్లో కూడా డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని చీప్గా చూడడం. ఆ చీప్ మెంటాలిటీ వల్ల ఆర్జీవీ పరువు పోయినా ఆయనైతే పట్టించుకోలేదు. తన పరువు గురించి ఎప్పుడు పట్టించుకోడు ఆర్జీవీ. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. అయితే తనపై పెట్టినటువంటి కేసుని కొట్టేయాలని హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశాడు ఆర్జీవీ. కాకపోతే హైకోర్టు అయితే గట్టిగా ముట్టికాయలేసింది. కోర్టును కొట్టడం జరగదు, మీ కేసుని కొట్టడం జరగదు, కావాలంటే మీరు బెయిల్ పిటిషన్ తెచ్చుకోండి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోండి అని చెప్పింది కోర్టు. కనీసం పోలీసులు విచారణకైనా సమయం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అది మీరు పోలీసులు అడగండి, అది మమ్మల్ని కాదు అడగాల్సిందని చెప్పి కోర్టు అయితే తప్పించుకుంది. అంటే మొత్తానికి ఆర్జీవీకి అయితే పరిస్థితి అయితే కొంచెం ప్రతికూలంగానే ఉంది. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఆర్జీవీకి. ఏదేమైనా సరే ఇష్టం వచ్చినట్లుగా ఎవరైనా సరే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడకూడదని ఇటు ఆర్జీవీ, అలాగే శ్రీరెడ్డి, అలాగే పోసాని కృష్ణమురళి, అలాగే బోరగడ్డ అనిలు, వీళ్ళందరినీ చూస్తే అర్థమవుతుంది. చాలామంది వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే వీళ్ళని చూసి అసహించుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. అందుకే ఈరోజు ఆర్జీవీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కానీ మరి ఆర్జీవీ అరెస్ట్ అయిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.